హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు విషయాలు ఏంటంటే చూపిస్తానండి. ఈరోజు వర్షాలు పడకుండా మంచిగా ఎండ కాస్తుంది కదా అని చెప్పేసి అందరూ కూడా బట్టలు వాష్ చేసుకుంటున్నారు. నేనైతే మార్నింగ్ లేచేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు తెలిసిందే కదా, డైలీ కూడా నేను మార్నింగ్ లేచి మా ఆయనకైతే లంచ్ బాక్స్ పెట్టుకోవాలి. ఇంట్లో హౌస్ వైఫ్లు ఉన్న వాళ్ళందరి పరిస్థితి అంతే కదా, అంటే హస్బెండ్స్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఇంకా లంచ్ బాక్స్ పెట్టాలి కదా. నేనైతే మార్నింగ్ లేచేసి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఒక 2 కప్పుల్లోనే మనం వచ్చి వైట్ రైస్ పెట్టేసి ఒక కప్లోనే బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసాను. ఇంకా నేనైతే మేడ మీదకి వచ్చాను. పైనుంచి చూస్తే మొత్తం క్లైమేట్ అంతా చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే వర్షం లేక కొంచెం ఎండ కాసింది కదా, ఆ వర్షం పడిన తర్వాత ఎండ కాసిందంటే ఇంకా క్లైమేట్ అయితే సూపర్గా కనిపిస్తుంది. మొత్తం అంతా పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది అనమాట. మా ఇంటి వైపు సైడ్ అంతా కూడా మొక్కలే ఉంటాయి కదా, మొత్తం అంతా అటు సైడ్ అంతా కొండ ఉండడం వల్ల నేచర్ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఈ వర్షాల వల్ల బట్టలు ఉతుక్కోవడానికి అవ్వట్లేదు, అలాగే ఉతికిన బట్టలు ఆరేయడానికి అవ్వట్లేదు. ఎవరి పరిస్థితి అంతే కదా. ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఎండ కాసింది కదా అని చెప్పేసి వాటర్ కూడా ఫుల్గా వస్తున్నాయి, ఇంకా కుళాయిలు వస్తున్నాయి కదా అనేసి అందరూ కూడా బట్టలు ఉతుక్కొని ఆరబెట్టేసుకున్నారు. ఇంకా నేను కూడా బట్టలన్నీ ఆరబెట్టేసుకున్నానులేండి, ఇంకా ఉతికేసుకున్నాను. ఇంకా ఎండ కాసినప్పుడే మొత్తం అన్ని ఉతికేసుకోవాలి, లేదంటే మళ్ళీ ముక్కు వాసన వచ్చేస్తాయి. నేనేమో బట్టలు ఆరేసేసి కిందకి వచ్చేస్తే మా మైస్ తల్లి ఉంది కదా, మేము కుక్క పిల్లని పెంచుకుంటున్నాం, మైస్ అని పేరు పెట్టుకున్నాము, అది కూడా దిగి వచ్చేస్తుంది చక్కగా. ఇంతకుముందు అయితే దిగలేకపోయేది మెట్లు, ఇప్పుడైతే అది కూడా ఎక్కేయడం దిగడం చేసేస్తుంది. కిందకు వచ్చిన తర్వాత ఏదైనా తినాలనిపించింది. ఇంట్లో చూస్తే ఇంకా ఏమున్నాయా అనిపించింది, ఏమైనా కాల్చుకున్నాయి ఉంటే తినాలనిపించింది అనమాట పొయ్యిలో పెట్టి. అయితే మొన్నే జీడిపిక్కలు కాల్చుకున్నాం కదా అని చెప్పేసి పనసపిక్కలు మొన్న అయితే నేను తీసాను కదా, వీడియో పెట్టాను. ఆ పనసపిక్కలు అయితే కొన్ని ఉన్నాయి, ఆ ఉన్న పిక్కల్లో నేనైతే కాల్చుకున్నాను. ఒక 3 జీడిపిక్కలన పనసపిక్కలు అయితే కాల్చుకున్నాను. పనసపిక్కలు కాల్చుకొని కూడా తింటారు అనేసి చెప్పాను కదా, అది మీకు చూపిద్దాం కదా అని చెప్పేసి పనసపిక్కలు అయితే నేను కాల్చాను అనమాట. అలా కాల్చేసుకున్న తర్వాత పైన ఒక తొక్క ఉంటుంది, ఆ తొక్కని తీస్తే లోపల ఆ పిక్కలా ఉంది కదా, ఆ పిక్కనే మనం తినాలి. మెత్తగా ఉడికిపోద్ది. కాల్చిన జీడిపిక్క కూడా చాలా టేస్ట్గా ఉన్నట్టుగా ఈ కాల్చిన పనసపిక్కలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఎవరైనా సరే తినకపోతే ఖచ్చితంగా ఇలా కూడా ట్రై చేయండి, పొయ్యిలో పెట్టి కాల్చుకోవడం కూడా. నాకైతే ఇలా తినడం చాలా ఇష్టం. ఈ రోజు అయితే పెద్ద పని ఏం లేదనమాట. ఇంకా ఈ రోజు ఎండ కాయడం వల్ల బట్టలు కూడా ఉతికేసుకున్నాను. ఇంకా వంట కూడా మార్నింగే చేసేసుకున్నాను కాబట్టి పెద్ద పని ఏం లేదు. ఇంకా వీడియోస్ ఉంటే వెయిట్ చేసుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.